మీరు చేసేది కరెక్ట్ కాదు సో. లేని ఒక కంపెనీని ఉన్నట్టుగా చూపించడం, అందుకు ఇన్వెస్ట్మెంట్ అన్న పేరుతో ఫారిన్లోంచి అమౌంట్ తీసుకుని దాన్ని ఇల్లీగల్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయమంటున్నారు. తప్పు సో, ఇది చాలా పెద్ద తప్పు. గవర్నమెంట్ ఖచ్చితంగా ఒకరోజు కనపడుతుంది. మీరు ఇరుక్కుంటారు, తప్పు చెయ్యని నేను కూడా ఇరుక్కుంటాను. తప్పమ్మా, నీ పని ఆడిటింగ్. తప్పును సరిచేసి నాకు అనుకూలంగా చేయడమే నీ ఆడిటింగ్ పని. అందుకే నేను జాబ్లో పెట్టుకున్నాను. ఇలాంటి ఒక ఫ్రాడ్ కంపెనీలో పని చేయకూడదు అని నేనిప్పుడు డిసైడ్ అయిపోయాను. మా కంపెనీకి సంబంధించినంత వరకు లోపలికి రావడం వరకు మాత్రమే మీ చేతుల్లో ఉంది. ఇక్కడి నుంచి బయటికి వెళ్ళాలంటే నిర్ణయం తీసుకోవాల్సింది మేము. మీ నలుగురు ఎంత పెద్ద మోసగాళ్ళో నాకు బాగా తెలుసు సో. ఏదో ఒక రోజు మీరు ఖచ్చితంగా గవర్నమెంట్కి దొరికిపోతారు. ఏ సమస్య వచ్చినా నేను చూసుకుంటాను. నీకే ప్రాబ్లం రాదు. లేదు సో, ఇంకొక వారంలో మీ ఇల్లు ఖాళీ చేసి కీస్ హ్యాండ్ ఓవర్ చేసేస్తాను. స్కూల్కి టైం అయింది, నేను బయలుదేరాలి. ఆగు, నువ్వు ఇప్పుడు కోపంలో ఉన్నావు. కోపంలో తీసుకున్న ఏ డెసిషన్ కూడా కరెక్ట్ కాదు. నీకు వారం రోజులు టైం ఇస్తాను. ఆలోగా బాగా ఆలోచించి నిర్ణయం తీసుకో. మీరు ఆల్రెడీ పనిచేసిన కంపెనీలో ఏదో ప్రాబ్లం. సారీ మేడం, కారణం ఏంటో తెలియదు. సారీ మేడం, యువర్ ప్రొఫైల్ హ్యాస్ బీన్ రిజెక్టెడ్. మేము మీరు ప్రీవియస్ గా వర్క్ చేసిన కంపెనీ నుంచి ఒక ఎన్ఓసి తీసుకొస్తారా? ఏంటి కన్ఫ్యూజ్డ్ గా ఉందా? ఎంత పొగరుంటే మమ్మల్ని ఎదిరించి ఇంకొక కంపెనీలో పనికి వెళ్ళాలనుకుంటావు? అలా వదిలేస్తామనుకుంటున్నావా? ఇలా చూడు, మర్యాదగా తిరిగి ఇక్కడికే వచ్చి మేము చెప్పే పనులన్నీ చెయ్యి. లేదా అమ్మా ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? ఏం లేదురా, నీ లాస్ట్ ఎగ్జామ్ ఎప్పుడవుతుంది? 3 days. ఓకే, నీ ఎగ్జామ్ అయిపోగానే మన అమ్మ సొంతూరికే వెళ్ళిపోదాంరా. వద్దు, అక్కడ మనకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరు. ఇక్కడ కూడా మనకు తెలిసిన వాళ్ళు ఎవ్వరూ లేరురా. లేదమ్మా, నాకు భయంగా ఉంది. వద్దు. భయపడకూడదు, అమ్మ ఎప్పుడు నీతోనే ఉంటుంది. ఓకేనా? ఓకే. దట్స్ మై గర్ల్. బంగారం. వచ్చేసింది సార్ ఎక్కడున్నారు? వెళ్తున్నాను. అలాగే ఆపండి ఆపండి. ఆపడం కుదరదు కానీ నువ్వు కానీ. అయితే ఇకపై నాకు కాల్ చేయకండి సార్. ఏమైంది? మీ కంపెనీకి ఐటీ రైడ్ వచ్చేటట్టు నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్. మా ఇంటికా? మీ ఇంటికి కాదు సార్, ఆడిటర్ ఇంటికే రాబోతున్నారు. కేర్ఫుల్ గా ఉండండి. ఆడిటరా? ఫైల్స్ అన్ని తన దగ్గరే ఉన్నాయే సార్. సొసైటీలో నాకు పేరుంది సార్. ఇలా ఇన్కమ్ ట్యాక్స్ రైడ్, పోలీస్ కేసు అంటూ పేపర్లో నా పేరు వచ్చిందంటే ఐ హావ్ రెప్యుటేషన్, ఇట్స్ గెట్ స్పాయిల్డ్. మీకు మాత్రమే కాదు సార్, మాకు కూడా ఉంది ఇక్కడ. అయ్యో, నా పెళ్ళానికి తెలిస్తే నా పని అయిపోతుంది. ఆగోయ్యా సార్, మనం ఇంత సీరియస్ విషయం మాట్లాడుతున్నాం, మీరు మౌనంగా ఉంటే ఎలా? 500 కోట్లకి ఓ ఇన్వెస్టర్ వచ్చారు. 500 కోట్ల? ఈ టైంలో రైడ్ అంటే ఖచ్చితంగా వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతారు. అయితే ఈసారి మనల్ని ఖచ్చితంగా ఇరికించేస్తుంది. వాళ్ళు రానివ్వు, రైడ్ చేయనివ్వు, కానీ వాళ్ళకి ఎలాంటి ఆధారం దొరకకూడదు. మెల్లగా, అమ్మా, జాగ్రత్తగా వెళ్ళు. రేపు నా బర్త్డే, మర్చిపోయావా? నువ్వే కదా సైకిల్ కొనిస్తానన్నావు. అయ్యయ్యో అవునరా, నేను మర్చిపోయాను. సరే ఓకే, ఈ రోజు నువ్వు ఇంటికి తిరిగి వచ్చేటప్పటికి నువ్వు అడిగిన సైకిల్ మన ఇంట్లో ఉంటుంది. ఓకేనా? ఓకే, హ్యాండ్ షేక్, హ్యావ్ ఫన్, నైస్ డే, పంచ్, ఫ్లై హై. ఏంటి మేడం, ముద్దాడ పూర్తయిందా? ఎస్ మ్యామ్. మ్యామ్, నాకోసం ఒక హెల్ప్ చేస్తారా? చెప్పండి. ఈ రోజు ఈవినింగ్ మీరే తనని ట్యూషన్ కి తీసుకెళ్తారా? ఓకే, షూర్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ.